హాయ్ ఫ్రెండ్స్, నేను మీ అంజని. మీరు చూస్తున్నది ఎస్ఆర్కే హారర్ స్టోరీస్. మరి స్టోరీలోకి వెళ్ళబోయే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. ఫర్ బెస్ట్ రియలిస్టిక్ హారర్ అండ్ థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ కోసం తప్పకుండా హెడ్సెట్ అయితే పెట్టుకోండి. అండ్ మీ హారర్ స్టోరీస్ నాతో షేర్ చేసుకోవాలి, మన ఛానల్లో వినాలి అనుకుంటే నా ఇన్స్టాగ్రామ్ ఐడిని డిస్క్రిప్షన్లోనైతే ఇస్తున్నాను. అక్కడికి వచ్చి ఈ స్టోరీని నాతో షేర్ చేసుకోవచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం, లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా? అదొక పెద్ద హోటల్. ప్రాక్టికల్ గాను ఎంబీఏ స్టూడెంట్స్ కి అక్కడ హౌస్ కీపింగ్ ఎలా చేయాలి అనేది నిపుణుల పర్యవేక్షణలోనైతే జరుగుతుంది. మరి ఏవి ఎక్కడ ఉండాలి, ఎలా సర్ది పెట్టాలి, ఇంకా బెడ్ మీద బ్లాంకెట్ ని ఏ విధంగా ఫోల్డ్ చేసి పెట్టాలి, పిల్లోస్ ఎలా పెడితే అందంగా కనిపిస్తాయి, బాత్రూంలోని ఏవి ఎక్కడ ఉండాలి అనే దాని గురించి చూపిస్తూ వాళ్ళ చేత చేపిస్తున్నారు సునీల్ వర్మ, శీతల్, సౌమ్య. మరి వీళ్ళు నలుగురు బెస్ట్ ఫ్రెండ్స్. పైగా అక్కడే వాళ్ళైతే పని చేస్తున్నారు. వాళ్ళతో పాటు ప్రియ కూడా ఉంది. మరి వీళ్ళందరూ కూడాను వాళ్ళ పనులు చేసుకుంటూ చక్కగా ఏవో కబుర్లు అయితే చెప్పుకుంటున్నారు. ఈలోగా వాళ్ళ మేడం అయితే అక్కడికి వచ్చింది. ఏంటి పని బాగా జరుగుతుందా? థియరీ వేరు, ప్రాక్టికల్ వేరు. మీరన్నీ కూడా జాగ్రత్తగా పరిశీలించి నీట్గానైతే చేయడం నేర్చుకోండి, మంచి భవిష్యత్తు ఉంటుంది అని చెప్తూ అక్కడి నుంచి అయితే వెళ్ళిపోయింది. కొంతసేపట్లో అక్కడున్న కొన్ని రూమ్స్ అయితే వాళ్ళు నీట్గా డెకరేట్ చేశారు. చాలా బాగా అయ్యింది. వాళ్ళకైతే ప్రాక్టికల్ మంచిగా అయినట్టుగానైతే అనిపించింది. ఇంకా కొంతసేపు తర్వాత వాళ్ళ మేడం అదంతా వచ్చి చెక్ చేసింది. ఇంకా ఏవో లూప్ హోల్స్ ఉంటే ఇదిగో ఇది ఇలా కాదు, ఇలా పెట్టాలి అంటూ ఆమె అయితే చేసి చూపించింది. ఇంక ఈలోగా వాళ్ళకి థియరీ క్లాస్ కూడా అయిపోయింది. ఇంకా అదే హోటల్లోని వాళ్ళ కిచెన్లోని ఓ మూల కూర్చొని చక్కగానైతే భోజనం పెట్టుకొని తింటున్నారు. ఇదిగో మీరేంటి అంతలా భయపడిపోతున్నారు ఆమెను చూడగానే అంటున్నాడు సునీల్. మాకేనా భయం? మీకు భయమే. ఆవిడ రాగానే చెప్పండి మేడం అంటూ దగ్గరికి వెళ్ళిపోతున్నావు కదా అని అనుకుంటూ నవ్వుకుంటున్నారు. వాళ్లతో పాటు ప్రియ కూడా కూర్చుంది. వర్మ తన ఫ్రెండ్స్ దగ్గరికి అయితే వెళ్ళాడు. వాళ్ళతో కబుర్లు చెప్పుకొని అక్కడే తన భోజనాన్ని అయితే కంప్లీట్ చేసేశాడు. ఈరోజు క్లాస్ ఫినిష్ అయిపోయింది కదా, నేను ఇంక ఇంటికి వెళ్ళిపోతాను. నా కోసం ఇంట్లో అమ్మ పాయసం చేస్తానంది అని అంటుంది. సునీలు తన కాస్త చూస్తూ మరి మరి మాకో అని అన్నాడు. సునీల్ని చూసి పక్కనున్న శీతల్, సౌమ్య నవ్వుకుంటున్నారు. వీడు ఎప్పటి నుంచో దీనికి లైన్ వేస్తున్నాడు గాని ఆ మొద్దు మొహానికి ఎప్పటికీ తెలీదు. వీడేమో అమర ప్రేమికుల్లా తన వెనకాలే పడుతూ ఉంటాడు అని అనుకుంటున్నారు. ఇంకా సునీల్ ఏమో తన కాస్త చూస్తూ అదే మాకేమైనా తీసుకొస్తావేమోనని అని అంటున్నాడు. ఈ రోజు చేస్తే రేపటికి ఎలా ఉంటుంది చెప్పు, పాడైపోతుంది. కావాలంటే నువ్వు ఇంటికి వస్తావా నాతో పాటు అని అడుగుతుంది. అది అని పక్కకు చూసేసరికి పక్కనున్న వాళ్ళిద్దరూ కూడా పగలబడి నవ్వుతున్నారు. అదేం లేదులేవే, నువ్వు వెళ్ళు అని తనకైతే అన్నారు. ప్రియ వాళ్ళకి బాయ్ చెప్పి వెళ్ళిపోయింది. మీ ఇద్దరికి వేసేస్తాను, ఏంటలా నవ్వుతున్నారు అని కోపంగానైతే అంటున్నాడు సునీల్. ఈలోగా అక్కడికి వర్మ అయితే వచ్చాడు. ఏంటి ఏం జరుగుతుంది అనుకుంటూ తను కూడా అక్కడ కూర్చొని వాళ్ళతో మాట్లాడుతూ ఎలివేటర్ గేమ్ ఆడదామా అని అంటున్నాడు. ఎలివేటర్ గేమా? అదేం గేము? మేమెప్పుడూ అలాంటి గేమ్ గురించి వినలేదే అని అంటూ ఉంటే, ఇది జపాన్లో ఇంకా సౌత్ కొరియాలో ఫేమస్ గేమ్. 2008, 2011లోని దీని గురించి ఎన్నో క్రీపీ స్టోరీస్ వచ్చాయి తెలుసా అని అంటున్నాడు. అవునా, నాకు దాని గురించే తెలీదే అని అంటుంది. నా సౌమ్య అయితే అంటుంది, మొద్దు మొహం, దీనికేమీ తెలీదు. ఇదిగో అక్కడ 2013లోని ఒక అమ్మాయి చనిపోయింది తెలుసా? ఆ అమ్మాయి పేరు ఎల్సా లామా. ఎల్సా లామాయే. ఆ అమ్మాయి ఇలానే ఎలివేటర్లోని ఆ గేమ్ అయితే ఆడిందంట. గేమ్ ఆడుతున్నప్పుడు పైనున్న సీసీ కెమెరాలోని తను క్యాప్చర్ అయింది.
తను గేమ్ మధ్యలోని లిఫ్ట్ బయటికి వచ్చి ఎవరితోనో మాట్లాడుతున్నట్టుగా కనిపించినా అవతల ఎవరూ లేరు. అంతేకాదు ఆ తర్వాత తను ఎలా చనిపోయిందో చనిపోయింది. ఇప్పటికీ కూడా నువ్వు ఎల్సా లామా మిస్టరీ డెత్ అని కొట్టావనుకో గూగుల్లో బోలెడన్ని స్టోరీస్ వస్తాయి అని చెప్తున్నాడు. అవునా, ఇంత మంచి గేమ్ ఉందని నాకు తెలీదే అని పక్కనున్న సునీల్ అయితే అంటున్నాడు. అవును బ్రో, చాలా బాగుంటుంది. మనం ఆడదామా? ఈ రోజు నైట్ ఆ గేమ్ ఆడదామా? ఈ రోజు నైట్ మా ఇంటికి డిన్నర్కి రండి. డిన్నర్ అయిన తర్వాత మా పక్కనే ఒక మంచి బిల్డింగ్ అయితే ఉంది. 15 ఫ్లోర్స్ ఉంటాయి. అది ఎప్పుడు కూడా ఖాళీగా ఉంటుంది. ఎక్కువ మంది టెనెంట్స్ లేరు. అక్కడైతే బాగుంటుంది గేమ్ అని చెప్తున్నాడు. గేమ్ ఆడి వెళ్ళిపోదాం అని అంటున్నాడు. మీకేమైనా మతిపోయిందా? అలాంటి గేమ్స్ ఆడదామంటావేంటి అంటూ శీతల్ అయితే అంది. దానికి స్వప్న, అలా కాదే, థ్రిల్లింగ్గా ఉంటుంది, ఒక్కసారి ఆడదాం. ఏమైపోయింది? అందులో నిజాలు తెలిసిపోతాయి. నిజంగానే ఆ గేమ్ డేంజరస్ గా ఉంటుందా? ఆ గేమ్కి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయా? ఎలా ఆడాలి ఆ గేమ్ని అని అడుగుతుంది. ఏదైనా 10 ఫ్లోర్స్కి మించి ఉన్న బిల్డింగ్ చూసుకోవాలి. ఆ తర్వాత చక్కగాను ఎలివేటర్లోకి మనమైతే వెళ్ళాలి. ఎవరో ఒక్కలే ఆడాలి. ఫస్ట్ అయితే గ్రౌండ్ ఫ్లోర్లోని మనం లిఫ్ట్ అయితే ఎక్కాలి. ఫస్ట్ 4th ఫ్లోర్ అయితే క్లిక్ చేయాలి. ఆ తర్వాత 4th ఫ్లోర్కి వెళ్ళిన తర్వాత మనం బయటికి వచ్చేయకుండా ఒక్క క్షణం అక్కడే ఆగాలి. ఆ తర్వాత 2nd ఫ్లోర్ని అయితే క్లిక్ చేయాలి. మళ్ళీ 6th ఫ్లోరు, ఆ తర్వాత మళ్ళీ 2nd ఫ్లోరు, ఆ తర్వాత మళ్ళీ 10th ఫ్లోరు, లాస్ట్లోని 5th ఫ్లోర్ అయితే క్లిక్ చేయాలి. అలా 5th ఫ్లోర్కి వెళ్ళేసరికి అదొక సీక్వెన్స్ అవుతుంది. ఆ సీక్వెన్స్లోని మనం 5th ఫ్లోర్కి వెళ్ళేసరికి అది మన ప్రపంచమై ఉండదు. అది ఒక ఆత్మల ప్రపంచం. ఆ ఆత్మల ప్రపంచంలోని ఒక దెయ్యం ఆ 5th ఫ్లోర్లోని మన లిఫ్ట్లోకి వచ్చి ఎక్కుతుంది. ఆ సమయంలోని మనం ఆమె కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూడడం గాని ఆమెతో మాట్లాడడం గాని చేయకూడదు. ఒకవేళ ఆమె మాట్లాడినా మనమైతే మాట్లాడకూడదు. ఆ ఎలివేటర్లోని ఓ మూలకెళ్ళి నించుంటుంది. మనం తన కాసి కూడా చూడకూడదు. ఆ తర్వాత మనం ఇంకా ఆ గేమ్ని ఆపేద్దాం అనుకునేటప్పుడు మళ్ళీ గ్రౌండ్ ఫ్లోర్ క్లిక్ చేస్తే డైరెక్ట్గా కిందకైతే వచ్చేస్తాం. కానీ వెనక్కి తిరిగి చూడడం కానీ మళ్ళీ ఆమె ఏం చేస్తుంది అని తెలుసుకోవాలని కానీ చేయకూడదు. చాలా డేంజర్ అంట అని అంటున్నాడు. అదంతా విన్న సునీలు గట్టిగా నవ్వుతూ, ఒరే ఏంటి కహానీలు చెప్తున్నావా? ఏదో చిన్నపిల్లల గేమ్ లాగా ఉందిరా. ఇలాంటి గేమ్లన్నీ పట్టుకొని రియల్ అని నువ్వెలా నమ్ముతున్నావు అని అంటున్నాడు. రియల్ కాదు కదా, చూడు ఇదిగో కొరియన్ షోలోని నీకే చూపిస్తానంటూ రియల్గా జరిగిన ఎల్సా లామా కేసును అయితే ఓపెన్ చేసి చూపిస్తున్నాడు. అందులోని ఆ ఎల్సా లామా బయటికి వెళ్ళడం, లోపలికి రావడం, లిఫ్ట్ బటన్స్ నొక్కడం ఇవన్నీ కూడా కనిపిస్తున్నాయి క్లియర్గా. అంతేకాదు తనలో తానే మాట్లాడుకుంటుంది. అదంతా చూసి భయపడుతుంటే ఈలోగా కామెంట్ సెక్షన్లోకి వెళ్ళి సునీల్ అన్ని కూడా చెక్ చేస్తున్నారు. ఇది పిచ్చిదంటరా, అది ఎలా చనిపోయిందో ఎవరికీ తెలియకపోయినా పిచ్చిదానిలాగే చేస్తుంది చూడు అని అంటున్నాడు. సరే అయితే ఓకే, ఈ గేమ్ నమ్మకపోతే నమ్మకపోయావు. గేమ్ ఆడి చూస్తేనే కదా తెలుస్తుంది అసలు. సరే రాత్రికి వస్తావు కదా అని అంటున్నాడు. వస్తానులే అని చెప్పి వెళ్ళిపోయాడు. ఇంకా అందరూ రాత్రి 7 అవ్వగానే వర్మ వాళ్ళ ఇంటికైతే వెళ్ళిపోయారు. వర్మ వీళ్ళందరి కోసం మంచిగా డిన్నర్నైతే ప్రిపేర్ చేశాడు. మరి అందరూ కూడా కూర్చొని హ్యాపీగానైతే తింటున్నారు. ఆ టైంలో కూడా వర్మ ఎలివేటర్ గేమ్ గురించి వీళ్ళకి క్లియర్గానైతే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. ఇంక ఇవన్నీ విన్న తర్వాత సునీల్ ఇలా అంటున్నాడు. సరేరా, మాకందరికీ కూడా కొత్త కాబట్టి ఫస్ట్ నువ్వు వెళ్ళి సేఫ్గా కిందకు వచ్చావనుకో, ఆ తర్వాత మేము వెళ్తాం. ఓకేనా? మేము కిందనే ఉంటాం రోయ్, అప్పుడే పైకి రాము, మేమేం భయపెట్టంలే అని అంటున్నాడు. రేయ్, నువ్వు చీటింగ్ చేస్తే మటుకు నేను ఒప్పుకునేది లేదు. గేమ్ అంటే గేమే, నిజాయితీగా ఆడాలి. అంతేకాదు దెయ్యం కనిపిస్తే కనిపించిందని నిజాయితీగా ఒప్పుకోవాలి అని అంటున్నాడు. సర్లేరా
అదేదో కనిపించినప్పుడు చూద్దాంలే అని అనేశాడు సునీల్. ఇంకా వాళ్ళు డిన్నర్ అయితే ఫినిష్ చేసుకున్నారు. ఆగండి ఆగండి, ఇక్కడ మీకు ఒక డౌట్ వచ్చి ఉంటుంది కదా, అమ్మాయిలు అంతరాత్రి సమయంలో వీళ్ళ దగ్గరికి రావడం ఏంటి? వాళ్ళ ఇంట్లో ఏమీ అనరా అని అనుకుంటున్నారు కదూ. వాళ్ళు పీజీలోనైతే ఉంటున్నారు. వాళ్ళు ఏం చేసినా ఎక్కడికి వెళ్ళినా ఎవరూ అడిగే వాళ్ళే లేరు. పైగా వాళ్ళిద్దరూ ఇండిపెండెన్స్. వాళ్ళకి ఎక్కడ ఎలా ఉండాలో, ఎవరితో ఎలా బిహేవ్ చేయాలో బాగా తెలుసు. పైగా చదువుకుంటున్న అమ్మాయిలు కూడా. అందుకనే అంత ఫ్రీగానైతే ఉన్నారు. అది తెలుగు రాష్ట్రాలు కూడా కాదు. సో వాళ్ళిద్దరూ కూడాను అక్కడ భోజనం చేసిన తర్వాత ఇంకా ఆ బిల్డింగ్ వైపు అయితే వెళ్ళిపోయారు. రండ్రా, ఇదిగో ఇదే బిల్డింగ్. వాచ్మెన్ అన్నా నాకు తెలుసులే, ఆయన ఈ రోజైతే లేడు, బాగా తాగేసి పడుకున్నాడు. అదిగో వాడి రూమ్ అదే అని చూపెడుతూ ఆ ఎలివేటర్ దగ్గరికి అయితే తీసుకువెళ్ళాడు. ఈలోగా సునీల్ ఆగమని చెప్పి, రే మధ్యలోని ఎవరైనా ఎక్కితే, లేదు అనంటే బటన్స్ ప్రెస్ చేస్తే అప్పుడేమవుతుంది? అప్పుడు గేమ్ ఆగిపోతుంది కదా అని అంటున్నాడు. రే ఎవరైనా ఎక్కితేనే కదా, ఎవరైనా పోను అలా బటన్స్ ప్రెస్ చేసినా లేదనంటే మధ్యలో ఎక్కినా వాళ్ళు వెళ్ళేంత వరకు మీరు కదలకుండా అక్కడే ఎలివేటర్లోనే ఉండండి. వాళ్ళ మటుకు వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ మీరు గేమ్ ఎక్కడైతే ఆపారో అక్కడి నుంచి అయితే స్టార్ట్ చేస్తే సరిపోతుంది. ఓకేనా? డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇంకా నన్ను అడిగి తినేకండి. ఏమైనా ఉంటే ఫోన్ చేయండి. ఇంకో విషయం, మీరు ఊరికి పైకి వచ్చేకండి. కనీసం నాకు ఈ గేమ్ కంప్లీట్ చేయడానికి ఒక పావు గంట నుంచి 20 నిమిషాలు పడుతుంది. కాబట్టి ఈ ఎలివేటర్ పైకి వెళ్ళి వచ్చేలోపు ఓపిక పట్టండి. అంతేకాదు, ఎవరైనా వస్తే ఇంకొంచెం టైం అయితే ఎక్స్ట్రా పడుతుంది. మీరు వస్తారేమో అన్నారు కాబట్టి చెప్తున్నాను. ఈ బిల్డింగ్లోని పెద్దగా ఎక్కువ మంది లేరు కాబట్టి ఎలివేటర్ని ఈ టైంలోని ఎవరు కూడా యూజ్ చేయరు అని చెప్తున్నాడు. సో గుర్తు పెట్టుకోండి అని చెప్తూ తనైతే బాయ్ చెప్పి లిఫ్ట్లోకి అయితే ఎక్కాడు. మరి ఫస్ట్ తను అలా ఎక్కగానే అక్కడి నుంచి 4th ఫ్లోర్కి అయితే వెళ్ళాడు. 4th ఫ్లోర్ ఓపెన్ అయింది. అక్కడ ఎవ్వరూ లేరు. ఒక చల్లటి గాలి, ప్రశాంతంగా ఉంది వాతావరణం అంతా 4th ఫ్లోర్లో. ఎవ్వరూ బయటకైతే కనిపించటం లేదు. అంతేకాదు 4th ఫ్లోర్లోని ఎవరూ లేరు కూడాను. ఆ తర్వాత తను 2nd ఫ్లోర్నైతే క్లిక్ చేశాడు. 2nd ఫ్లోర్ క్లిక్ చేయగానే డోర్స్ వాటంతట అవే క్లోజ్ అయ్యాయి. మళ్ళీ అది 2nd ఫ్లోర్కి వెళ్ళి ఓపెన్ అయ్యింది. అక్కడ ఒకరో ఇద్దరో బిల్డింగ్లోనైతే ఉన్నారు. కానీ అప్పుడు మటుకు అక్కడ నిశ్శబ్దంగానైతే ఉంది. ఆ తర్వాత 6th ఫ్లోర్ క్లిక్ చేశాడు. 6th ఫ్లోర్ కూడా ఖాళీగానైతే ఉంది. ఇంకా అక్కడ ఎందుకనో గూస్ బంప్స్ అయితే వచ్చాయి. ఆ తర్వాత మళ్ళీ 2nd ఫ్లోర్ క్లిక్ చేసి అక్కడి నుంచి 10th ఫ్లోర్కి అయితే వెళ్ళాడు. 10th నుంచి డైరెక్ట్గా ఇప్పుడు 5th ఫ్లోర్కి అయితే వెళ్ళాలి. గట్టిగా శ్వాసని పీల్చి వదిలాడు. ఆ తర్వాత వణుకుతున్న వేళ్లతోనే 5th ఫ్లోర్నైతే క్లిక్ చేశాడు. తలుపులు క్లోజ్ అయ్యాయి. ఇప్పుడు అది 5th ఫ్లోర్కి వెళ్తుంది. అంటే ఆ సీక్వెన్స్లోని మరొక ప్రపంచంలోనికనమాట. 5th ఫ్లోర్ ఓపెన్ అయింది. చల్లటి గాలి, ఎవరో వస్తున్నట్టుగా తనకైతే అనిపిస్తుంది. వెంటనే తల దించుకున్నాడు. పక్కకైతే చూస్తున్నాడు. ఎవరో లిఫ్ట్లోకి ఎక్కినట్టుగానైతే అనిపించింది. ఉన్నట్టుండి లిఫ్ట్ అంతా పూర్తిగా చల్లగానైతే మారిపోయింది. ఏసీ కన్నా దారుణంగా -డిగ్రీస్లో ఉంటే ఎలా చలి వేస్తుందో అలా ఎముకల కొరికి చలి అయితే వేస్తుంది. గడగడ వణుకుతున్నాడు. ఆ లిఫ్ట్ క్లోజ్ అవ్వడం లేదు. మళ్ళీ ప్రయత్నిస్తున్నాడు. తను గ్రౌండ్ ఫ్లోర్కి వెళ్ళడానికి ప్రయత్నిస్తున్నాడు. అయినా కూడా లిఫ్ట్ ఎందుకనో క్లోజ్ అవ్వడం లేదు. ఈలోగా వెనక నుంచి ఒక నవ్వు. ఆ భయంకరమైన నవ్వు వెన్నెలో వణుకు పుట్టిస్తుంది. ఇంకా తనకి ఏం చెయ్యాలో తెలియడం లేదు. చెమటలు తుడుచుకుంటున్నాడు. ఆ లిఫ్ట్లో నుంచి దిగి పరిగెడదామా అనుకుంటున్నాడు. కానీ అలా చేయకూడదు. ఆ ఆటకి విరుద్ధం. అలా చేస్తే ఇంకా ప్రమాదం అని ఆలోచిస్తూ మళ్ళీ తను
లిఫ్ట్లో ఉన్న బటన్స్ అన్నీ కూడా ప్రెస్ చేస్తున్నాడు. కానీ లిఫ్ట్ మటుకు క్లోజ్ అవడం లేదు. అంతేకాదు, వెనకాలన్న ఆ ఆకృతి ఏదో తను దగ్గరికి వస్తున్నట్టుగానైతే అనిపిస్తుంది. తను లిఫ్ట్ బటన్స్ క్లిక్ చేస్తున్న ప్రతిసారి ఒక్కొక్క అడుగు తన వైపే వేసుకుంటూ వస్తుంది. అది అలా వస్తూ ఉంటే తన ఒళ్ళంతా కూడాను గూస్బంప్స్ వచ్చి చలికి ఒళ్ళంతా కూడా వణికిపోతుంది. అంతేకాదు, అది లోపలికి వచ్చిన దగ్గర నుంచి కుళ్ళిన మాంసం వాసన అయితే వస్తుంది. భయంతోనే గట్టిగా గ్రౌండ్ ఫ్లోర్కి అయితే క్లిక్ చేశాడు. ఎలివేటర్లో ఉన్న ఆ గొట్టాన్ని పట్టుకున్నాడు. అది స్టీల్ది కావడంతో అందులోకైతే చూశాడు. తన వెనక ఒక వికృతమైన ఆకారం, అది కూడా జుట్టు విరబూసుకొని తనకాసి చూస్తూ తన దగ్గరకైతే వచ్చేసింది. అంతే, గట్టిగా అరుస్తూ తన వైపు అయితే తిరిగాడు. కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూసేశాడు. అంతే, తన మీదకొచ్చి గట్టిగా అరిచింది. తను అక్కడే స్పృహ కోల్పోయాడు. ఏం జరుగుతుందో తెలీదు. అలా అరగంటకు పైనే అయిపోయింది. 45 నిమిషాలయింది. వాళ్ళ ఫ్రెండ్ ఇంకా కిందకి రాలేదు. ఏం జరుగుతుంది? వీడు ఇందాకలు వెళ్ళాడు. పైగా ఎవరు కూడా లిఫ్ట్ ఎక్కినా ఆనవాళ్లే లేదు. ఫోన్ చేస్తుంటే ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ అని వస్తుంది. వాడు అనుకున్నట్టే అన్ని ఫ్లోర్లు తిరిగాడుగా. 5th ఫ్లోర్లోనే ఆగాడు. ఇంకక్కడి నుంచి కిందకి రాడేంటి? ఏమై ఉంటుంది అని భయపడిపోతున్నారు. ఈలోగా మెల్లగా స్పృహ అయితే వచ్చింది. కళ్ళు తెరిచి చూడ్డానికి కూడా భయపడుతున్నారు. మెల్లగా కళ్ళు తెరిచి చూసేసరికి తన పక్కనే సౌమ్య అయితే ఉంది. అమ్మయ్య అనుకున్నాడు. సౌమ్య, సౌమ్య, నువ్వు ఒక్కదానివే వచ్చావా? వాళ్ళిద్దరూ ఏరి? నేను ఇక్కడ అంటూ ఏదో చెప్పబోతూ ఉంటే సౌమ్య ఏమో ఏం కాదు అని తను పానిక్ అవ్వకుండా ఏం కాలేదు, నీకేం కాలేదు అంటూ తన గుండెల మీద నిమురుతుంది. సౌమ్య చాలా భయపడిపోయింది సౌమ్య, నిజంగానే అంటూ ఎలివేటర్లోని మరో పక్క చూసేసరికి ఆ అద్దాల్లో నుంచి ఆ నీడైతే కనబడుతుంది. సౌమ్య తన్ని నిమురుతూ ఉంటే సౌమ్య వెనకట్ల ఆ నీడని చూస్తూ భయంతోని మళ్ళీ గట్టిగా అరిచాడు. ఈసారి ఎవరూ తన్ని కొట్టినట్టుగానైతే అయ్యింది. మళ్ళీ స్పృహ కోల్పోయి అదే ఎలివేటర్లోనైతే ఉన్నాడు. ఇంకా గంట గడిచిపోయింది. ఇంతసేపు అయిపోయింది, వాడింకా కిందకే రాలేదు. వెధవా, మనల్ని భయపెట్టడానికి ఏమైనా ప్రాంక్ చేస్తున్నాడా అని అనుకుంటున్నారు. లేదురా, అలాంటిదేమీ అయ్యుండదు. వాడికి ఏదైనా అయ్యిందేమోనని నాకు భయం వేస్తుంది. వాడు కరెక్ట్గానే అన్నీ క్లిక్ చేశాడుగా. 5th ఫ్లోర్కి వెళ్ళిన తర్వాత అక్కడే లిఫ్ట్ ఆగిపోయింది. మనం వెళ్దాంగా అంటూ వెంటనే వీళ్ళు బటన్ అయితే క్లిక్ చేశారు. మరి లిఫ్ట్ వచ్చి కిందనైతే ఆగింది. ఓపెన్ అయ్యేసరికి అందులోనూ ఎవ్వరూ లేరు. అయితే వీడు 5th ఫ్లోర్లో దిగిపోయాడా? దిగకూడదని చెప్పాడుగా, అదేంటి అని అనుకుంటున్నారు. సరే అదంతా ఎందుకు, ముందు మనం వెళ్దాం పదండి అంటూ వీళ్ళు మళ్ళీ 5th ఫ్లోర్కి అయితే క్లిక్ చేశారు. అది డైరెక్ట్గా వెళ్ళి ఓపెన్ అయింది. అంతే, అలా 5th ఫ్లోర్కి వెళ్ళేసరికి అక్కడ ఫ్లోర్ అంతా కూడాను చాలా చల్లగానైతే ఉంది. నార్మల్ టెంపరేచర్ కన్నా అబ్నార్మల్గా అక్కడైతే అనిపిస్తుంది. అంతేకాదు, ఫ్లోర్ అంతా ఏదో అబాండెడ్ ఏరియా లాగా అక్కడ ఎవ్వరూ లేనట్టుగానైతే కనిపిస్తుంది. ఏంటిది, ఫ్లోర్ ఏంటి విచిత్రంగా వింతగా అనిపిస్తుంది అంటూ వాళ్ళు ఆ ఫ్లోర్లోకైతే అడుగు పెట్టారు. అదే మరి వాళ్ళు చేసిన పెద్ద పొరపాటు. వర్మ ఆ సీక్వెన్స్ ని ఫాలో అవుతూ 5th ఫ్లోర్లోకి వెళ్లడంతో అక్కడున్న ఆత్మల ప్రపంచం డోర్ ఓపెన్ అయి ఉంది. వీళ్ళు లిఫ్ట్ మీద అదే ప్రపంచానికి వెళ్ళిపోయారు. అదే వీళ్ళు చేసిన పెద్ద పొరపాటు. మరి అక్కడికి వెళ్ళిన తర్వాత
వీళ్ళకైతే అక్కడ ఎవ్వరూ కనిపించడం లేదు. మరోవైపు వర్మకి శీతలు తను మరొక వైపు ఆ లిఫ్టులోకి వెళ్తున్నట్టుగానైతే కనిపించింది. తను ఇప్పుడు నార్మల్గానైతే ఉన్నాడు. 5th ఫ్లోర్లోనే నడుస్తున్నాడు. అక్కడ ఎవ్వరూ లేరు. సరే శీతల్, ఆగు, ఎక్కడికి వెళ్తున్నావు? నేను కూడా మీతో వస్తాను అంటూ శీతల్ వెనకాతలనైతే వస్తున్నాడు. శీతల్ మటుకు ఏం మాట్లాడకుండా తను కాసి చూసి చిన్నగా నవ్వింది. ఆ తర్వాత తను అట్లానే లిఫ్ట్లోకైతే వెళ్తుంది. ఆగు, లిఫ్ట్ డోర్స్ క్లోజ్ చేయకు అంటూ గబగబా పరిగెట్టబోతూ ఉంటే ఈలోగా వెనకాతల నుంచి ఏదో ఒక నీడ తన్ని ఫాలో అవుతున్నట్టుగా అనిపించింది వర్మకి. ఒక్కసారిగా వెనక్కి తిరిగి చూశాడు. ఏదో ఒక నీడ తన మీదకు వచ్చి అలానే వెళ్ళిపోయినట్టుగా అనిపించింది. భయంతోనే కంగారు పడిపోతూ శీతల్, శీతల్ అంటూ ఆ లిఫ్ట్ వైపు అయితే వెళ్ళిపోయాడు. శీతల్ చక్కగానే లిఫ్ట్ ఎక్కింది. కానీ వెనకాతల వస్తున్న వర్మ మటుకు ఆ లిఫ్ట్ ఎందుకనో ఎక్కలేకపోతున్నాడు. ఏదో ఒక పొరలాంటి అడ్డు. ఏంటి, నువ్వెలా వెళ్ళావు? నేనెందుకు రాలేకపోతున్నాను? శీతల్, శీతల్ అంటూ లోనకి వెళ్ళడానికి ఎంత ప్రయత్నిస్తున్నా అస్సలు వెళ్ళలేకపోతున్నాడు. మళ్ళీ ఆ ఫ్లోర్ అంతా కూడాను ఒకటి గట్టి అరుపు. అదే నీడ, తన్ని వెంటాడుతున్న ఆ నీడ దగ్గరికి రాబోతుంది. వర్మ భయంతోని కేకలు వేస్తూ శీతల్, నన్ను కాపాడు, ప్లీజ్ నన్ను ఇక్కడి నుంచి తీసుకువెళ్ళిపో, నేను ఇక్కడి నుంచి బయటపడలేకపోతున్నాను అంటూ గట్టిగా అరుస్తున్నాడు. కానీ లోపలున్న శీతల్ మటుకు తన కాసి క్రీపీగా చూసి నవ్వుతోంది. అది చూస్తున్న వర్మకి అర్థమైపోయింది. ఇక్కడ ఉండకూడదు అని ఎక్కడ మెట్లుంటాయా అని పరిగెత్తబోయాడు. ఒక్కసారిగా బూమ్! అంతే, ఫ్లోర్ మొత్తం అబాండెడ్ ఫ్లోర్ లాగైతే మారిపోయింది. అక్కడున్న శీతల్ కాదు, అదే దెయ్యం వికృత రూపంలోని తన కాసి చూస్తూ చేతిలోని ఒక రంపాన్ని పట్టుకొని తన దగ్గరికైతే వస్తుంది ఒక క్రీపీ స్మైల్తోని. అంతే, భయపడిపోయాడు. పరిగెడుతున్నాడు, ఫ్లోర్ అంతా పరిగెడుతున్నాడు. గాని తను ఒక్కడే, ఎవ్వరూ అక్కడ లేరు. తను అలా గట్టిగా అరుస్తుంటే తన వాయిస్ తనకే రీసౌండ్ అయితే వినిపిస్తుంది. ఇంక కొంతసేపటికి వాళ్ళ ఫ్రెండ్స్ కూడా అక్కడికైతే వచ్చారు. మరి ఆ సమయానికి తనకి స్పృహ అయితే లేదు. లిఫ్ట్ ఓపెన్ అవ్వగానే బయటనున్న వర్మ పడి కనిపించాడు. అంతే, వర్మను చూస్తూ ఆ ఫ్లోర్ ఎలా ఉంది ఏంటి అనేది ఆలోచించకుండా అక్కడైతే అడుగు పెట్టేశారు. అంతే, మరి వాళ్ళ ముగ్గురు వర్మని జాగ్రత్తగా ఎలివేటర్లోకి తీసుకువద్దామని దగ్గరికి వెళ్ళేసరికి ఉన్నట్టుండి సునీల్ బిహేవియర్లో ఏదో చేంజ్. వర్మని తను పైకైతే లేవదీయట్లేదు. వాళ్ళిద్దరు కాసి కోపంగానైతే చూస్తున్నాడు. ఏమైంది? త్వరగా రా, కిందకి తీసుకువెళ్ళిపోదాం, హాస్పిటల్కి తీసుకువెళ్దామని సౌమ్య అంటూ ఉంటే సౌమ్యని గట్టిగా తల పట్టుకొని నేలకేసి అయితే కొట్టాడు. అంతే, సౌమ్యకి తల నుంచి రక్తమైతే వస్తుంది. అది చూస్తున్న శీతల్ గట్టిగా అరిచేసింది. అంతే, పూర్తిగా మారిపోయి తన మొహం అంతా కూడా అతి భయంకరంగా వికృతంగానైతే కనిపిస్తుంది ఇప్పుడు వాళ్ళిద్దరికీ. శీతల్, సౌమ్య అక్కడున్న ఎలివేటర్లోకి వెళ్దాం అనుకుంటే తను అక్కడ అడ్డంగానైతే నించున్నాడు. వాళ్ళిద్దరినీ చూస్తూ వికృతంగా నవ్వుతున్నాడు. అంతే, వాళ్ళిద్దరూ భయంతోని గట్టిగా అరుస్తూ అక్కడి నుంచి బయటపడడానికైతే ప్రయత్నిస్తున్నారు. వాళ్ళు పరిగెడుతూ ఉంటే ఆ పై ఫ్లోర్లో నుంచి బయటనంతా కూడాను శ్మశానాలు, కాలుతున్న శవాలు ఇవే కనబడుతున్నాయి. వాళ్ళుంటున్న ప్రపంచం కాదది, వేరొక ప్రపంచం అని అప్పుడైతే తెలుసుకున్నారు. అంతేకాదు, వాళ్ళు తిరిగి మళ్ళీ అదే ఎలివేటర్ దగ్గరికి అయితే వస్తున్నారు. అక్కడున్న వర్మ పూర్తిగాను తన బాడీ డీకంపోజ్ అయిపోయి స్మెల్ కూడా వస్తుంది. అంతేకాదు, పూర్తిగాను తన బాడీ తెల్లగానైతే మారిపోయింది. ఒక దెయ్యంలాగైతే కనిపిస్తున్నాడు. వాళ్ళిద్దరూ భయంతోని పరిగెత్తుకుంటూ
ఒక రూమ్ వైపు అయితే వెళ్ళారు. అక్కడ ఒక ఎలివేటర్ అయితే కనిపించింది. ఇంకా అది ఓపెన్ చేసి అందులోకి వెళ్ళేసరికి పూర్తిగా అంతా మారిపోయింది. బయటనున్న సునీలు, ఏయ్ ఏంటి ఇలా నన్ను వదిలేసి వెళ్ళిపోతున్నారు? ఇదిగో వీణొక్కడినే నేను మోయగలనా? రండి రండి నాకు సహాయం చేయండి అంటున్నాడు. వాళ్ళకి అసలు ఏమీ అర్థం కాలేదు. మేం రామ్, నువ్వే లోపలికి రా అని అంటూ ఉంటే లోపలికైతే వచ్చాడు. అక్కడున్న వర్మని వాళ్ళిద్దరినీ పట్టుకోమని చెప్పి 5th ఫ్లోర్ నుంచి గ్రౌండ్ ఫ్లోర్కి వెళ్ళాలని గ్రౌండ్ ఫ్లోర్కి అయితే క్లిక్ చేశాడు. మరి అది వాళ్ళిద్దరూ చూస్తున్నారు. వెనకాతల మటుకు డిస్ప్లేలోని 5th ఫ్లోర్లో నుంచి వాళ్ళు పైకి వెళ్తున్నట్టుగా సింబల్ అయితే ఇండికేట్ చేస్తుంది. పాపం వీళ్ళిద్దరూ వర్మని ఇలా పట్టుకొని ఉండడం వల్ల అదైతే గమనించుకోలేకపోయారు. మరి ఈలోగా వింతగా విచిత్రంగా వాళ్ళ కాసు చూసి సునీల్ అయితే నవ్వుతున్నాడు. అది గమనించిన శీతలు భయపడుతుంది. ఈలోగా ఉన్నట్టుండి వాళ్ళిద్దరూ అలా మోస్తున్న వర్మ చేతులు బరువెక్కిపోతున్నాయి. వాళ్ళిద్దరూ మోయలేకపోతున్నారు. వీడేంటి ఉండుండి ఇలా బరువెక్కిపోతున్నాడు అని అంటూ ఉంటే తన వెనకాతలే ఆ దెయ్యం వాళ్ళిద్దరినీ గట్టిగానైతే పట్టుకుంది. మర్నాడు తెల్లవారు 5th ఫ్లోర్లో ఉన్న వాళ్ళు పోలీసులకి అక్కడున్న వాళ్ళకి కంప్లైంట్ చేయడంతోనే వాళ్ళైతే వచ్చి చూశారు. 5th ఫ్లోర్లోని ఒక పక్క పని అయితే జరుగుతుంది. మరి ఆ ప్రదేశంలోనే వర్మ పూర్తిగాను స్పృహ కోల్పోయి ఉన్నాడు. మిగతా వాళ్ళ ముగ్గురు కూడాను గాయపడి భయంతోనైతే అలానే ఓ మూలైతే కూర్చున్నారు. ఇంకా పోలీసులు అందరూ వచ్చి వాళ్ళని హాస్పిటల్కి అయితే తరలించారు. వర్మ హాస్పిటల్కి వెళ్ళిన ఓ గంట తర్వాత చనిపోయాడు. సునీల్, సౌమ్య ఇద్దరు కూడా మెంటల్ స్టేటస్ అయితే కోల్పోయారు. కేవలం శీతల్ మాత్రమే వాళ్ళకి జరిగింది జరిగినట్టుగానైతే చెప్పింది. కానీ ఎవ్వరూ నమ్మలేదు. అసలు అక్కడ ఇంకేమైనా జరిగిందా అని మరొక కోణంలోనైతే చూస్తున్నారు పోలీసులు. సో ఫ్రెండ్స్, ఎలివేటర్ గేమ్ గురించి నన్ను వసుదా సిస్టర్ అయితే అడిగారు. జపాన్లోని, సౌత్ కొరియాలోని ఆ టైంలో అంటే 2010 నుంచి 2015 ఇప్పటికి కూడా చాలా క్రేజీ గేమ్ ఇది. చాలా మంది ఇలాంటి గేమ్స్ ఆడి నిజంగా ఉన్నాయి అని అంటారు. కొంతమంది లేదు ఇదంతా కూడా కల్పితం అని అంటారు. ఎలా అయితే మనం బ్లేడీ మేరీ గురించి చెప్పుకున్నామో అలానే. మరి ఏదైనప్పటికీ కూడాను ఏంటో ఒక్కొక్క రకమైన పిచ్చి ఉంటుంది కదా, ఆ పిచ్చిలో ఇది ఒకటి అనుకోవాలి. మరి లాస్ట్ వీడియోకి మనకు వచ్చిన కామెంట్స్ ఎవరెవరి దగ్గర నుంచి ఎక్కడి నుంచి వచ్చాయనేది చూసేద్దాము. మరి వీరమణి సిస్టర్, సంధ్య సిస్టర్, విజయకృష్ణ రాణి సిస్టర్, బాలాజీ గారు, మురళీకృష్ణ గారు, వసుధ సిస్టర్, ధనరాజ్ గారు, లక్ష్మి గారు, బాలి లక్ష్మి గారు, వాసన విజయ సిస్టర్, ఇంద్రాస్ కిచెన్ నుంచి ఇందిరా గారు, సిటీపీ కలర్స్ ఆఫ్ లైఫ్ నుంచి చంద్రజ గారు, దునిషా షేక్ సిస్టర్. మరి రేపటి వీడియోలోని మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై.